ఫస్ట్ అయితే అందరికీ హాయ్ అండి. ఓకే, పేరైతే చూసిరు కదా, పొటాటో చికెన్, ఆలు చికెన్. ఇప్పుడైతే చేసుకుందాం. ఇంకా గ్యాస్ అంటించినాను, కడాయి పెట్టేసి దానిలో నేనైతే ఆయిల్ వేస్తున్నాను. చూడండి. ఓకే, అందరు ఈరోజు ఏం వంట చేసుకున్నారు కామెంట్లో తెలియజేయండి. ఓకే, నేనైతే పొద్దున్న చికెన్ ఫ్రై చేసినాను, ఈవినింగ్ పిల్లలకు కొంచెం చికెన్ ఉంచేసినాను, దాంతో ఆలు చికెన్ చేద్దామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అయిపోయినాను. ఇప్పుడు చూడండి, పోపుకి ఫస్ట్ లవంగాలు, సహజీరా, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. నేనైతే కొంచెమే ఉంది కదా అని కొంచెమే వేస్తున్నాను. ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువనే వేస్తాను, ఎందుకంటే నాన్ వెజ్ ఐటెంలో అల్లం వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. ఓకే, ఇప్పుడు మంచిగా అది ఫ్రై అయిపోవాలి. కొంచెం అల్లం అనేది పేస్ట్ స్మెల్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. ఓకే, అది కూడా ఇంకా ఫ్రై అయిపోయింది అనిపిస్తుంది నాకైతే, ఒక సెకండ్ అట్లా. ఓకే, ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందామండి. నా టేస్ట్ దగ్గర నేను కొంచెం ఎక్కువే వాడతాను, నాకు మంచి కలర్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అండి. తక్కువ వేస్తే అస్సలు మంచిగా అనిపించదు. నేనైతే ఒక స్పూన్, చిన్న స్పూన్ ఉంటుంది, ఆ స్పూన్తో చిన్న స్పూన్, ఆ స్పూన్ మీద కొంచెం వేస్తానండి. మీకు నచ్చినంత మీరు వేసుకోండి. ఓకే, ఇంకా ఈరోజు సండే స్పెషల్ ఏం చేసారు ఏంటి, ఎక్కడెక్కడ వెళ్ళారు? ఓకే అండి, ఇప్పుడు పోపులోనే కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను నేను. ఆ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుందండి, ఆ స్మెల్ సూపర్ ఉంటుంది. మనం అవన్నీ వేసినప్పుడు దానికి పడుతుంటుంది కదా, సూపర్ ఉంటుంది. పీసులకి అవన్నింటికి పట్టేస్తుంది అనమాట. చూసిరు కదా, 1 కప్ ఆనియన్, 1 కప్ చికెన్. ఓకే, నో మిస్టేక్, 1 కప్ ఆలు, 1 కప్ చికెన్. ఓకే, ఇప్పుడైతే వేసుకున్నాం చూడండి, వేసి కలిపేస్తున్నాను. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి వేస్తాను, ఎందుకంటే ఆ సాల్ట్ వేయడం వల్ల మంచిగా ఉడుకుతుందండి. చాలామంది ఉడకదని చెప్తారు కానీ అది కాదు అసలు. కొంచెం వేయాలండి, చాలా వేయొద్దు. కొంచెం సాల్ట్ వేసామంటే మంచిగా ఉడికిపోద్ది. క్యాప్ పెట్టేసుకుందాం ఇప్పుడైతే. ఓకే, మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి కలిపేసుకుందాం, ఎందుకంటే కింద అడగంటిపోతుంటుంది మళ్ళీ, అందుకని కోసం ఒకసారి నేను కలుపుతున్నాను. ఓకే, దానిలో ఉండే వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోవాలండి, మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చికెన్ అయినా ఆలు అయినా, నెక్స్ట్ ఎప్పుడు మనం చికెన్ వండుకున్నా సరే అండి, దానిలో ఉండే వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోవాలండి, అప్పుడే బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా చేయగానే దాంట్లో పోపులు వేయగానే ఒక 2 మినిట్స్కి కారం, ఉప్పు అదంతా వేసి వాటర్ వేస్తారు. అట్లా అస్సలు బాగుండదండి. చికెన్కి కారం అదంతా కూడా పట్టదు, అంతా వైట్ ఉంటాయి పీసెస్. ఓకే, మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నాను. నాకు తగ్గట్టు నేను 1 స్పూన్నర, కొంచెం ఉంది కదా చికెన్, అందుకని కొంచెం కారం వేసుకున్నాను. దానికి తగినంత ఉప్పు. ఓకే, మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి, 1 or 2 స్పూన్స్. ఓకే, ఇప్పుడు పిల్లలు అయితే తింటారండి ఇది, అందుకని నేను తక్కువ వేసాను. ఓకే, కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకుందామండి, కొంచెం ఒక్క 1 మినిట్. ఓకే, 1 మినిట్ తర్వాత మళ్ళీ క్యాప్ తీసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. మంచిగా కలిపేసుకొని అడగంటకుండా చూసుకోవాలి. నేనైతే ఇక్కడే ఉన్నాను గ్యాస్ దగ్గర. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తున్నాను చూడండి. వాటర్ వేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి, మంచిగా ఉడకాలన్నమాట కాసేపు. అలా అని పెద్ద గ్యాస్ పెట్టొద్దండి, పెద్ద గ్యాస్ పెట్టేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అనేది మొత్తం బ్రేక్ అయిపోతుంది, దానిలో కలిసిపోతుంది, ఇంకా ఆయిల్ అనేది ఆవిరికి వెళ్ళిపోతుంది. ఇంకొకటి క్యాప్ పెడుతుంటారు చాలామంది, క్యాప్ పెట్టొద్దు. క్యాప్ పెట్టినామంటే ఆయిల్ అంతా వాటర్లో కలిసిపోతుంది, తెల్లగా అయిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా, మనం ఫుల్ క్యాప్ పెట్టినామంటే అస్సలు ఇట్లా ఉండదండి. చాలామంది కుక్కర్లో కూడా వేస్తుంటారు చూసిరా, కుక్కర్లో వేసిన కర్రీస్ ఎట్లుంటాయండి, తెల్లగా ఉండిపోతాయి, అంతేనా? అదే మనం ఇట్లా వండుకున్నామంటే సూపర్ ఉంటుందండి. మనం అక్కడ ఉండాలి, క్యాప్ తీస్తే అక్కడ పోతే ఇక్కడ పోతే పడితే అట్లా అనొద్దు, అక్కడే నిల్చొని మనం వంట చేసుకోవాలి. ఓకే, మామూలుగా వేరే కూరల కంటే పెట్టేస్తామండి, మనం ఇది కర్రీలో కారం వేసిన తర్వాత ఏదో కొంచెం వేస్తాం కదా వాటర్, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అంతే. 5 to 7 మినిట్స్ అండి.
ఓకే, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది, ఉడికింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. లాస్ట్లో ఎట్లుంది కామెంట్ చేయండి. మీరు కూడా వంట చేసుకోండి, తినండి, సూపర్ ఉంటుంది. పిల్లలకు పెట్టండి. ఏంటబ్బా చికెన్ ఏంటి అని అనుకోకండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు. ఓకే, సూపర్ ఉంటుందండి. ఓకే, ఈరోజు సండే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు అనుకుంటున్నాను అండి నేనైతే. కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడుకుందాం. ఓకే, బాగుంది కదా. పిల్లలు అయితే అడుగుతున్నారు, కొంచెం అన్నం పెట్టి కర్రీ వేసినాను. ఓకే, మీరు చేయండి, ట్రై చేయండి, మళ్ళీ కామెంట్ బాక్స్లో చెప్పండి బాగుంది బాగాలేదు, ఎనీవే ఏదైనా సరే చెప్పండి.